నమస్తే, నేను మీ నగేష్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టును సందర్శించి సీజ్ ద షిప్ అని ఏ ముహూర్తంలో ఆరోపణలు చేశారో కానీ దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కేసులను తెర మీదకు తెస్తూ వస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటని మనం ఒకసారి సమీక్షించుకుంటే, ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన కాకినాడ జిల్లా కలెక్టర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు తనిఖీకి వెళ్ళారు. అంటే కొన్ని ఆరోపణలు వచ్చాయి, అక్కడ ఏదో రేషన్ బియ్యము అక్రమంగా విదేశాలకు తరలిపోతానని చెప్పేసి ఈ ఆరోపణలు రావడంతో ఆయన యాంకరేజ్ పోర్టుకు వెళ్ళారు. అక్కడ ఒక నౌకలో లోడింగ్ అవుతున్న 640 టన్నుల రేషన్ బియ్యం ఆయన గుర్తించి ఆ బియ్యాన్ని సీజ్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో కలెక్టర్ నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్కు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి సీఎంఓకు, అలాగే సివిల్ సప్లైస్ శాఖ చూస్తున్న నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కాబట్టి ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు ప్లస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా సమాచారం పంపారు అధికారులు. సో దీంతో పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఏం చేశారంటే ఉన్న పలంగా అంటే ఆగ మేఘాల మీద కాకినాడ పోర్టు తనిఖీకి వెళ్ళారు. అక్కడ ఇంకా మనమంతా గత 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్లస్ టీవీ ఛానళ్ళలో అందరూ కూడా చూసే ఉంటారు. ఈయన ఒక సినిమాటిక్ను తలపిస్తూ ఒక బోటులో షిప్ దగ్గర పోవడం, షిప్లో బియ్యం తనిఖీ చేయడం, అక్కడ రేషన్ బియ్యం ఉన్నాయని ఒక అనుమానంతో సీజ్ ద షిప్ అని అధికారులకు ఆదేశాలు ఇవ్వడము, అధికారులు తాను కాకినాడ పోర్టుకు వస్తానని చెప్పి 10 రోజుల నుంచి అడుగుతూ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. నేను స్వయంగా పోర్టు తనిఖీకి వచ్చినా కూడా రావాల్సిన అధికారులంతా కూడా రాలేదు, అధికారులు మాకు సహకరించడం లేదని చెప్పేసి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేయడం మనమందరం కూడా చూసాం. అయితే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అనేది 100% రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్ట్ అది. అన్ని శాఖల అధికారులు కూడా పోర్టుకు పోయి ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకొని వచ్చే ఒక హక్కు, అధికారము ఉంటాయి. సో అలాగే ఈ పోర్టుకు ఏదైనా బియ్యం కానీ ఇతరత్ర సరుకులు కానీ ఏమైనా రావాలంటే 2 చెక్ పోస్టులు దాచుకొని పోర్టుకు రావాలి. సో ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడం, 2 చెక్ పోస్టులు దాటుకొని రేషన్ బియ్యం నిజంగా కాకినాడ పోర్టుకు వచ్చాయంటే ఇందుకు బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి పౌర సరఫరాల విభాగం చూస్తున్న నాదెళ్ల మనోహర్ గారిది. ఈ లాజిక్ను పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యి సీజ్ ద షిప్ అనేశారు. సో అంటే అన్నారు. ఆ తర్వాత అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు, క్యాబినెట్లో చర్చకు వచ్చింది. ఏదో ఈ అక్రమ బియ్యం అరికట్టడానికి మేము ప్రభుత్వం తరఫున కొన్ని చర్యలు తీసుకోబోతున్నాము, అధికారులను అక్కడ మోహరించబోతున్నాం, చెక్ పోస్టులు ఏర్పాటు చేయబోతున్నాం, దీనికి సంబంధించి విచారణ కమిటీ వేశామని ప్రభుత్వం ఏదో చెప్పేసింది, అయిపోయింది. అయితే ఈ పోర్టు నుంచి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కొన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యాన్ని అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు అక్రమంగా విదేశాలకు తరలించారు అనే ఆరోపణలతో నాదెళ్ల మనోహర్ గారు రాజకీయ వివాదాల్ని రగిల్చారు. ఆ తర్వాత వీటి మీద పోర్టు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉంది. రేషన్ బియ్యం నిజంగా అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతుంటే ఆ ఎగుమతిదారులను, స్మగ్లర్లను పట్టుకొని శిక్షించడం, వాని మీద కేసులు పెట్టడం, ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఎవరికి ఏమీ అభ్యంతరం ఉండదు. ఒకవేళ నిజంగా స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే కానీ అందుకు బాధ్యులైన వారిని శిక్షించాల్సిందే. ఇంతవరకు బాగానే ఉంది. అయితే దీనికి కొనసాగింపుగా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఇంకొక రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈ కాకినాడకే చెందిన డీప్ వాటర్ పోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు, ఆ పోర్టు యజమాని ఎవరైతే ఉన్నారో కేవీ రావు చౌదరి, ఈయన్ను బెదిరించి మెడ మీద కత్తిపెట్టి 41% వాటాలు బలవంతంగా తీసుకొని అరబిందో సంస్థకు కట్టబెట్టారు అని స్వయంగా మంత్రి హోదాలో ఉన్న నాదెళ్ల మనోహర్ గారు ఒక ఆరోపణలు చేశారు. దీని మీద ఇక యథాప్రకంగానే రాజకీయంగా రాష్ట్రంలో ప్రకంపనలు రేగాయి. ఇక్కడి నుంచే బియ్యం అక్రమ రవాణా చేశారనే విధంగా ఆయన ఆరోపణలు కూడా చేశారు. అయితే
బియ్యం ఎగుమతులు జరిగే ప్రాంతం వచ్చేసి యాంకరేజ్ పోర్ట్. ఈ అరబిందో వాటాలు కొన్నది డీప్ వాటర్ పోర్ట్. సో దానికి దీనికి ఎలాంటి సంబంధం కూడా లేదు. అయితే మనోహర్ గారు యాంకరేజీ పోర్టు నుంచి జరుగుతున్న బియ్యం అక్రమ ఎగుమతులు ఏవైతే ఉన్నాయని ఆరోపణలు చేశారో అవి ఈ డీప్ వాటర్ పోర్టు నుంచి జరుగుతున్నాయని జనాన్ని ఒక నమ్మించే విధంగా, కన్ఫ్యూజన్లో పెట్టే విధంగా ఆరోపణలను తెర మీదకి తెచ్చారు. మంత్రి గారు ఈ రకమైన ఆరోపణలు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించింది. ఈ వాటాల కొనుగోళ్లు వ్యవహారానికి సంబంధించి సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసును సిఐడికి అప్పగించడం, సిఐడి వెనువెంటనే రంగంలోకి దిగడం. ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులైన విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల మీద కేసు నమోదు చేసి వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అసలు కాకినాడ పోర్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1999లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి లోను తెచ్చి ఈ పోర్టును నిర్మించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తీసుకొని వచ్చే ఒక వనరుగా అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉపయోగించుకోకుండా కేవీ రావు అనే ఒక వ్యక్తికి కారు చౌకగా ఈ పోర్టును అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ కేవీ రావు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గతంలో కాకినాడలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో స్పష్టంగా ఆయన చెప్పారు. కేవీ రావు అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు పప్పు బెళ్ళాల ఈ పోర్టును అప్పగించారు. ఆయన ఎంతమందికి ఉపాధి చూపించారు, రాష్ట్ర ఆదాయాన్ని ఎంత మేరకు పెంచే చర్యలు చేపట్టారు, ఇదంతా కూడా ఒక గోల్మాల్, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆరోపణలు చేశారు. ఒక సాధారణ రైస్ మిల్లర్ అయిన కేవీ రావు గారు ఎకాఎకిన పోర్టు యజమానిగా ఎలా మారారు అనే అర్థం వచ్చేలా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న కేవీ రావు చౌదరి గారిని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలో ఉన్నాం కదా అనే బెదిరింపుతో ఆయన్ను బెదిరించి ఆయన దగ్గర నుంచి పోర్టుకు సంబంధించి 41% వాటాలు బలవంతంగా రాయించుకొని అరబిందో సంస్థకు కట్టబెట్టి ఉంటే ఆ రోజే కేవీ రావు గారు అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పలేదు? అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారంటే ఇక ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీ, టీవీ4 ఇలా రకరకాల ఎల్లో మీడియా టీవీలు ఉన్నాయి. ఆ పేపర్లకు, టీవీలకు కూడా లీకులు ఇచ్చి కథనాలు నిజంగా రాయించి ఉండేవారు కాదా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ వ్యవహారాన్నంతా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కాకినాడ పోర్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధీనంలోకి తీసుకుని విదేశాలకు వేల కోట్ల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేశారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏదో ఒక రకంగా నమ్మించడానికి ఇదంతా ఒక డ్రామా జరుగుతోంది, ఒక సినిమా కథ నడిపిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ కాకినాడ పోర్టు అసలు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ పోర్టు కేవీ రావు గారికి ఏ రకంగా వచ్చింది? కేవీ రావు గారికి ఈ పోర్టు ఆయన ఆధ్వర్యంలోకి వచ్చాక మొన్న ఏదైతే చెప్తున్నారో 41% వాటాలు తనను కత్తి పెట్టి రాయించుకున్నారని, ఆ మధ్య వరకు ఆ తర్వాత జరిగిన అంటే ఈ రోజు దాకా జరిగిన డెవలప్మెంట్స్ ఏమిటి కాకినాడ పోర్టుకు సంబంధించి అనే అన్ని అంశాల మీద ఇప్పుడు సిఐడి వాళ్ళు నిజంగా విచారణ జరిపి దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికి తీయగలిగితే అసలు ఈ కాకినాడ పోర్టు సీజ్ ద షిప్ కానీ లేదు సీజ్ ద పోర్ట్ కానీ ఈ సినిమాకు, ఈ కథకు సంబంధించిన అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అలాగే ఈ కేవీ రావు అంశానికి సంబంధించి మాజీ ఆర్థిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం ఒక లేఖ రాశారు. అసలు కేవీ రావు వ్యవహారం తీరింది, ఆయన ఈ సెజ్జు భూములు ఏ రకంగా కొట్టేశాడు, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు,
కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయన వ్యవహార తీరు ఎలా ఉందనే విధంగా కూడా యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కూడా తీవ్రమైన చర్చనీయాంశమైంది. ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణ చేస్తున్న సిఐడి అధికారులు యనమల రామకృష్ణుడు గారు ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.